హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విన్నర్స్ గుడ్. ఈరోజు మనం పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూస్తాం. మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి రాజ్యాంగ వజ్రోత్సవం గురించి. ఈ టాపిక్లో రాజ్యాంగం ఎప్పుడు ఆమోదం పొందింది, రాజ్యాంగ రచనకు ఎంత సమయం పట్టింది, ప్రజెంట్ రాజ్యాంగంలో ఎన్ని అధ్యయనాలు ఉన్నాయి, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, అలాగే ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఫస్ట్ సవరణ ఎప్పుడు జరిగింది, ఇలాంటి విషయాల గురించి చూద్దాం. భారత రాజ్యాంగం 8 షెడ్యూళ్ళు, 22 అధ్యాయాలు, 395 అధికరణలతో రూపొందించిన భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆమోదం పొందింది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా ప్రఖ్యాతిగాంచిన మన రాజ్యాంగం ఆమోదం పొంది 75 సంవత్సరాలైన సందర్భంగా రాజ్యాంగానికి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు చూద్దాం. 1934లో తొలిసారి మానవేంద్రనాథ్ రాయ్ రాజ్యాంగ సభ ఏర్పాటు ప్రతిపాదన చేశారు. 1930 నుంచి అది కాంగ్రెస్ అధికారిక డిమాండ్గా మారింది. భారత రాజ్యాంగ రచనకు పట్టిన సమయం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. రాజ్యాంగ రచన పూర్తయిన తర్వాత దాన్ని మిగతా దేశాల రాజ్యాంగాల్లా ప్రచురించలేదు. కాలిగ్రఫీలో మాస్టర్గా పేరొందిన ప్రేమ్ బిహారీ నారాయణ్ రాయ్ జాదా హిందీ, ఇంగ్లీష్ భాషల్లో చేత్తో రాశారు. ఆ రాజ్యాంగ తొలి ప్రతులను పార్లమెంటు హౌస్లోని లైబ్రరీలో హీలియం పెట్టెలో భద్రపరిచారు. ప్రస్తుతం మన రాజ్యాంగంలో 25 అధ్యాయాలు, 448 అధికరణలు, 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దాదాపు ఏడాదిన్నర తర్వాత 1951 జూన్ 18న తొలి సవరణ జరిగింది. చివరిదైన 106వ సవరణ మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించినది. దీన్ని గత ఏడాది డిసెంబర్లో ఆమోదించారు. రాజ్యాంగ రూపకల్పనలో దాక్షాయణి అనే దళిత మహిళ, తెలుగింటి కోడలు సరోజినీ నాయుడు సహా 15 మంది మహిళలు రాజ్యాంగ సభ సభ్యులుగా కీలక పాత్ర పోషించారు. 7.5 దశాబ్ద కాలంలో జరిగిన రాజ్యాంగ సవరణ సంఖ్య వచ్చేసి 106. ప్రపంచంలోనే అతి పెద్దదైన మన రాజ్యాంగంలో ఉన్న పదాల సంఖ్య దాదాపుగా 1,46,000. రాజ్యాంగ రచనకు అయిన ఖర్చు ఆ రోజుల్లోనే అక్షరాల 64 లక్షల రూపాయలు. నెక్స్ట్ టాపిక్ డిజిటల్ పంచాయతీలు. ప్రజలు ఎక్కడి నుంచైనా సేవలు పొందే అవకాశం. ఆన్లైన్లో ఆస్తి పన్ను చెల్లించవచ్చు, వ్యాపార లైసెన్సులు పొందవచ్చు. జనవరి నుంచి పల్లెల్లో అత్యాధునిక సేవలు. వివరాలు చూద్దాం. ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఉన్నా మీ సొంత ఊళ్ళోని మీ ఇంటికి ఏటా ఆస్తి పన్ను చెల్లించాలంటే ఇక పంచాయతీ వరకు రానక్కర్లేదు. ఉన్న చోటు నుంచి నేరుగా ఆన్లైన్లో ఆస్తి పన్ను చెల్లించవచ్చు. జనవరి నుంచి స్వర్ణ పంచాయతీల్లో భాగంగా డిజిటల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వ్యాపార లైసెన్సులు, భవన నిర్మాణ అనుమతులు, వివాహ, జనన, మరణ ధృవీకరణ పత్రాలు, ఇలా పలు సేవలు ఆన్లైన్లోనే పొందవచ్చు. పంచాయతీల ద్వారా ప్రజలకు డిజిటల్ సేవలు అందించేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో ఆస్తి పన్ను వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. గ్రామాల్లోని 88 లక్షల ఇళ్ళు, దుకాణాలు, భవనాల సమగ్ర సమాచారం పోర్టల్లో నిక్షిప్తం చేయనున్నారు. ప్రజలు తమ ఆస్తుల అసెస్మెంట్ నెంబర్ పోర్టల్లో నమోదు చేయగానే పూర్తి వివరాలు ప్రత్యక్షమవుతున్నాయి. సో ఆస్తి పన్ను సమాచారం తెలుసుకొని ఆన్లైన్లోనే చెల్లించవచ్చు. నెక్స్ట్ టాపిక్ 2022-23లో గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నెంబర్ 1, మాంసం ఉత్పత్తిలో 4వ స్థానం, పాల ఉత్పత్తిలో 5వ స్థానం, ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం ఉత్పత్తిలో నెంబర్ 1. 2023-24 సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడి. ఇప్పుడు వివరంగా చూద్దాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో గుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1గా నిలిచింది. అలాగే ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం ఉత్పత్తిలో మొదటి స్థానం దక్కించుకుంది. ఇవే కాకుండా మాంసం ఉత్పత్తిలో 4వ స్థానం, పాల ఉత్పత్తిలో 5వ స్థానం. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన 2023-24 సామాజిక ఆర్థిక సర్వే ఈ వివరాలను వెల్లడించింది. నెక్స్ట్ టాపిక్ దేశంలో భారీగా పెరిగిన పాల ఉత్పత్తి ఎంత నుంచి ఎంతకు పెరిగిందనేది చూద్దాం. దేశంలో 2023-24లో పాల ఉత్పత్తి 23.93 కోట్ల టన్నులకు చేరింది. 2022-23లో ఇది 23.58 కోట్ల టన్నులు. 2014-15లో పాల ఉత్పత్తి కేవలం 14.63 కోట్ల టన్నులుగానే ఉంది. గత ఏడాది గేదెల నుంచి పాల ఉత్పత్తి 16% తగ్గిన
మొత్తం మీద ఉత్పాదకత పెరగడం విశేషం. అంటే ఆవు పాల దిగుబడి భారీగా పెరిగినట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం ప్రపంచంలో మన దేశమే అతిపెద్ద పాల ఉత్పత్తిదారు. క్షీర విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ జయంతి అయిన నవంబర్ 26ను ఏటా జాతీయ క్షీర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ప్రసంగించిన కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ దేశంలో 2022-23లో తలసరి పాల లభ్యత 459 గ్రాములుగా ఉండేది. ఇప్పుడు 471 గ్రాములకు పెరిగిందని తెలిపారు. గడిచిన 10 ఏళ్లలో ప్రపంచమంతటా పాల ఉత్పత్తి సగటున 2% పెరగగా భారత్లో మాత్రం 6% పెరిగిందని వెల్లడించారు. నెక్స్ట్ వన్, భారత వృద్ధి అంచనాలను S&P కోత. సో జీడిపి వృద్ధి రేటు ఎంత తగ్గించింది ఏంటనేది చూద్దాం. భారత వృద్ధి అంచనాలను అంతర్జాతీయ రేటింగ్స్ సంస్థ S&P గ్లోబల్ రేటింగ్స్ తగ్గించింది. అమెరికా ఎన్నికల అనంతరం ఆసియా పసిఫిక్ ప్రాంతాలకు సంబంధించి వృద్ధి అంచనాలపై తాజా నివేదికను విడుదల చేసింది. 2025-26లో భారత జీడిపి 6.7% వృద్ధిని నమోదు చేస్తుందని, ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరానికి 6.8% మేర వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. ఈ 2 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి S&P గ్లోబల్ రేటింగ్స్ గత అంచనాలను వరుసగా 6.97% చొప్పున ఉండటం గమనార్హం. అంటే 0.2% మేర తగ్గించినట్టు తెలుస్తోంది. అధిక స్థాయిలో వడ్డీ రేట్లు, పట్టణాల్లో డిమాండ్ తగ్గడాన్ని తన తాజా నిర్ణయం వెనుక ప్రధాన అంశాలుగా S&P తెలిపింది. నెక్స్ట్ టాపిక్, గుండెపోటును నిరోధించే కొత్త ఔషధ ఫార్ములాను బాపట్ల ఫార్మసీ కళాశాల ఆచార్యుడు వి సాయి కిషోర్ నేతృత్వంలో పరిశోధక విద్యార్థులు బి వంశీకృష్ణ, టి వాణి ప్రసన్న అభివృద్ధి చేశారు. వీరి ఫార్ములాకు పేటెంట్ లభించింది. గుండెపోటు ఎక్కువగా తెల్లవారుజామున వస్తుంది. దాని కారకాలు తెల్లవారుజామున విడుదల కావడమే అందుకు కారణం. అర్ధరాత్రి తెల్లవారుజామున గుండెపోటు వస్తే ఆ సమయంలో బాధితులు వెంటనే మాత్రలు వేసుకోలేకపోతున్నారు. ఈ ప్రతికూలతలను అధిగమించి కారకాలను నిరోధించేలా ఔషధాలు రూపొందించడంపై ఆచార్యుడు సాయి కిషోర్, పరిశోధక విద్యార్థులు వంశీకృష్ణ, వాణి ప్రసన్న పరిశోధనలు చేశారు. 4.5 ఏళ్లకు పైగా శ్రమించి గుండెపోటు కారకాలను నిరోధించే ప్రతినిరోధకాలను శరీరంలో తగిన సమయంలో విడుదల చేయడం ద్వారా ముప్పు లేకుండా చూడవచ్చని తెలుసుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడైన జాన్ ఆల్ఫ్రెడ్ టెన్నిస్వుడ్ సోమవారం ఇంగ్లాండ్లోని లివర్పూల్ నగర సమీపంలో గల శరణాలయంలో మృతి చెందారు. ఆగస్టు 26 తన 112వ పుట్టినరోజు జరుపుకున్న జాన్ ఆల్ఫ్రెడ్ గిన్నిస్ రికార్డుల ప్రకారం దాదాపు 9 నెలల పాటు ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడి హోదాలో ఉన్నారు. ప్రపంచ క్యాడెట్ చెస్ ఛాంప్ దివిత్ హైదరాబాద్ బాలుడు దివిత్ రెడ్డి సత్తా చాటాడు. ప్రపంచ క్యాడెట్ చెస్ ఛాంపియన్షిప్లో అండర్-8 విభాగంలో విజేతగా నిలిచాడు. 11 రౌండ్లలో 9 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. మరో భారత ప్లేయర్ సాత్విక్ కూడా ఇన్నే పాయింట్లు సాధించిన ఉత్తమ టైబ్రేక్ స్కోర్ ఆధారంగా దివిత్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఈ ఏడాది అతడికి దక్కిన 2వ అంతర్జాతీయ ట్రోఫీ ఇది. నెక్స్ట్ టాపిక్, విజయవాడలో బిజినెస్ ఎక్స్పో. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలనుకున్న అవకాశాలు, స్థానిక ఉత్పత్తులకు ప్రచారం కల్పించేందుకు ఈ నెల 29 నుంచి డిసెంబర్ 1 వరకు బిజినెస్ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ విశాఖ జోన్ చైర్మన్ చిట్టూరి శ్రీనాథ్ తెలిపారు. కనెక్ట్, బిల్డ్, గ్రో లక్ష్యంతో విజయవాడలోని SS కన్వెన్షన్లో జరిగే ఎక్స్పోను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తున్నారు. ఎక్స్పోలో 180కి పైగా స్టాల్స్ ఏర్పాటయ్యే అవకాశం ఉందని తెలిపారు. నెక్స్ట్ టాపిక్, జాతీయ స్థాయిలో IIM విశాఖపట్నం సత్తా. వివిధ విభాగాల్లో 4 అవార్డులు. ఏ విభాగాల్లో వచ్చాయో చూద్దాం. విశాఖలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ జాతీయ స్థాయిలో సత్తా చాటింది. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రకటించిన జాతీయ అవార్డులు 2024లో ఇక్కడ నిర్వహిస్తున్న 4 ప్రాజెక్టులు చోటు దక్కించుకున్నాయి. మంగళవారం ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. సోషల్ ఆంత్రప్రెన్యూర్షిప్, డిఫెన్స్ ఇన్నోవేషన్, మహిళా సాధికారత, నైపుణ్యాభివృద్ధిలో ఉత్తమ ప్రదర్శనకు ఈ అవార్డులు దక్కినట్లు IIM వి డైరెక్టర్ ఆచార్య ఎం చంద్రశేఖర్ పేర్కొన్నారు. నెక్స్ట్ వన్, BVR మోహన్ రెడ్డికి గోల్డెన్ పికాక్ అవార్డు. సెయింట్ లిమిటెడ్ వ్యవస్థాపక చైర్మన్ BVR మోహన్ రెడ్డిని గోల్డెన్ పికాక్ అవార్డ్ ఫర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అండ్ లీడర్షిప్తో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సత్కరించింది.
సాంకేతిక పరిశోధనలు, నాయకత్వ విభాగాల్లో ఆయన అందించిన సేవలకు ఈ పురస్కారం లభించింది. ఇవి ఫ్రెండ్స్ ఇవాల్టి కరెంట్ అఫైర్స్. నా వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు రీచ్ more competitive aspirants. Thank you.